నమస్కారం. గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మరి వాటన్నిటికీ కూడా జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్రపరంగా చక్కటి పరిష్కార మార్గాల కోసం 7702344003 మరొక నెంబర్ 7702344005 నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యలకు తగిన పరిష్కార మార్గాలను, సూచనలను అందించడానికి జ్యోతిష శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన తొలి మహిళా జ్యోతిష, వాస్తు శాస్త్ర పట్టభద్రాలు, అలాగే జాతీయ అవార్డుతో పాటు ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం పద్మజారాణి గారు. ఈరోజు ముందుగా పుట్టిన సెలబ్రిటీస్ గురించి చెప్తారా? ఈరోజు పుట్టిన సెలబ్రిటీస్, ఇవాళ పుట్టిన సెలబ్రిటీస్గా మనం భగత్ సింగ్ గురించి చెప్పుకోవాలి. ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన జయంతిగా ఇవాళ మనం స్మరించుకోవాలి. ఓకే, మరి అలాగే ఈరోజు పుట్టిన వారి లక్షణాలు, అలాగే వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, ఈ వివరాలు తెలియజేస్తారా? తప్పనిసరిగా. సాధారణంగా ఇవాళ పుట్టిన వాళ్ళ లక్షణాల్లో చాలా వాళ్ళు డైనమిక్గా ఉంటారు, చురుగ్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు. ఏ విషయాన్నైనా అవలీలుగా చేయగలిగిన శక్తి అనేది వాళ్ళలో అధికంగా ఉంటుంది. చాలా ఉత్సాహపూరితంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడాను. కానీ లౌక్యం అనేది తెలియనితనము, తర్వాత బోళాగా మాట్లాడడం అనేది వీళ్ళ యొక్క లక్షణాలుగా చెప్పొచ్చు. ప్రతి విషయాన్ని చిటికలో పరిష్కరించే నేర్పు అనేది వీళ్ళల్లో అధికంగా ఉంటుంది. చక్కగా ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వీళ్ళు ముందు అందవేసిన చేయగా ఉంటారు. అయితే వీళ్ళ యొక్క ప్రత్యేకమైన ప్లస్ పాయింట్స్, బలాలు బలహీనతలు రెండు కూడా తీసుకున్నట్లయితే, బలాల విషయం వచ్చేటప్పటికి నేర్పుగా ఉండడము, తెలివిగా ఆలోచించడం కన్నా కూడా లౌక్యం లేనితనం అనేది వీళ్ళకి అధికంగా ఉండడం బట్టి ఏదన్నా నిర్మోహమాటంగా మాట్లాడడం, కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం అనేది, తర్వాత చురుగ్గా ఉండడం అనేది, ఉత్సాహంగా ముందుకు పరిగెత్తడం అనేది వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్. అలాగే వీళ్ళ యొక్క బలహీనతలు తీసుకున్నట్లయితే కొంత దూకుడు అనేది, తర్వాత వీళ్ళకి మనసుకి కష్టం కలిగితే ఇమ్మీడియట్గా దానికి విధ్వంసకాండలు, చాలా తొందరగా కోపం తెచ్చుకోవడము, చాలా ఉడుకుమోతనం అనేవి వీళ్ళ యొక్క బలహీనతలుగా చెప్పొచ్చు. అయితే వీళ్ళకి చాలా బాగా నప్పే రంగాలుగా కూడా మనం తీసుకున్నట్లయితే పోలీస్ కానీ, తర్వాత మిలిటరీ కానీ, అంటే సైనికులుగా, తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఒక మంత్రి, చక్కటి పదవుల్లో కూడా వీళ్ళు ఉండే అవకాశాలనే ఉన్నాయి. దేనికైనా సరే వీళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి కొన్ని రకాలైన కార్యక్రమాలను చాలా అద్భుతంగా చేయగలిగిన నేర్పు కూడా వీళ్ళలో ఉంటుంది. ఓకే అండి, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో, అబ్బాయి గురించి అండి. నమస్కారం. ముందుగా మీ పేరు చెప్పండి. బాపట్ నుంచి రత అండి. ఓకే అండి, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జూన్ 4, ఓకే, 1987. 87. సమయం చెప్పండి. సాయంత్రం 4:15 అండి. సాయంత్రం 4:15. ఎక్కడ పుట్టారండి? ప్రకాశం జిల్లా చీరాలండి. ఓకే, చెప్పండి, సమస్య ఏంటి? అబ్బాయి బీటెక్ అయిపోయిన 4 ఏళ్ళు అయింది. జాబులన్నీ ఇంటర్వ్యూలు దాకా వస్తున్నాయి, ఇంటర్వ్యూ చేస్తున్నాడు కానీ జాబ్ రావట్లేదు. అబ్బాయి జాబ్ ఇప్పుడు వచ్చింది. ఓకే, మరొకసారి ఇయర్ చెప్పండి. పుట్టిన సంవత్సరం ఎంత? 87, 84? 87 అండి. 87. ఓకే, జూన్ 4. ఇప్పుడు జాబ్ గురించి అడుగుతున్నారు కదా? అవునండి, ఇంటర్వ్యూలు దాకా వచ్చి పోతున్నాయి. ఇప్పుడు వచ్చింది, భవిష్యత్తు ఎట్లా ఉంటుందని. ఓకే, తప్పకుండా ఆ వివరాలన్నీ చెప్తారు పద్మజారాణి గారు, వినండి. అయితే ప్రస్తుతం నడుస్తున్న దశలు తీసుకోవాలి, తర్వాత దాంతోపాటు గోచారం తీసుకోవాలి, వాస్తు, చాలా రకాలైన విషయాలన్నింటినీ కూడా మనిషి జీవితం మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 4 సంవత్సరాలుగా మేము వృత్తిపరంగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా అవి దరిదాపుల్లోకి వచ్చి పోతున్నాయి అనడానికి కూడా ప్రధానమైన కారణాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే, ఇప్పటిదాకా నడిచిన దశల్లో మీకు ఎలా ఉందంటే ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా చాలా దరిదాపుల్లోకి వచ్చిపోవడం అనేది, దానివల్ల ఇబ్బందులు అనేవి జరిగే అవకాశాలు అనేవన్నీ ఉన్నాయి. ఇది దాదాపుగా మీకు తీసుకున్నట్లయితే మొన్నటిదాకా, అంటే దాదాపు ఆగస్టు దాకా కూడా ఈ ప్రభావం అనేది ఉండడం బట్టి కూడా మీకు అన్ని ప్రయత్న కార్యక్రమాల్లో భంగాలు జరగడము, ఆటంకాలు, ఆలస్యాలు అయ్యాయి. ఇక మిగిలింది మనం మెయిన్ దశను కూడా తీసుకున్నట్లయితే చంద్రమహాదశలో గురుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ చంద్రుడు, గురుడు ఒకదానికొకటి షష్టాష్టకాల్లో ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఏ విషయం అయినా మొదలుపెట్టినా కూడా కార్యక్రమాల్లో ముందుకు వెళ్లే సందర్భంలో కొన్ని రకాలైన ఇబ్బందులుగా ఉంటాయి. ఈ యొక్క చంద్రుడు కూడా మీకు ప్రొఫెషన్ ఇవ్వాల్సిన ప్లానెట్టే జనరల్గా. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గోచారం ప్రకారం తీసుకున్నా, తర్వాత ఈ యొక్క గ్రహస్థితిని తీసుకున్నా, రెండింటి యొక్క బలం అనేది కొంతవరకు మొన్నటిదాకా తక్కువగా ఉండటం రీత్యా ఇబ్బంది అనేది ఉంది. అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం ఎంత కాదన్నా కూడా మీకు 2013 డిసెంబర్ దాకా కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ ఇంత అయితే ఉండదు. చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే ఏదో దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే శని యొక్క అంతర్దశ రాబోతుందో ఆ తర్వాత మీకు మంచి టర్నింగ్ పాయింట్ అనేది 2013 డిసెంబర్ నుంచి అతనికి కనబడుతుంది. దాన్ని పాటించవలసిన పరిహారాలు కూడా ఏంటంటే, అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే మొట్టమొదట ఉండే ఇల్లు ఏమైనా ఈస్ట్ పరంగా కానీ, లేకపోతే వాయువ్య పరంగా కానీ తను ఉండే రూమ్ ఉన్నా కూడా వీళ్ళంతవరకు దాన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే చేతికి ఏదన్నా
పెట్టుకున్న స్టోన్స్లో ఒకవేళ ఆటోమేటిక్గా మీకు తెలిసి కానీ తెలియగానే ఏదైనా కెంపు కానీ దాని రిలేటెడ్గా పెట్టుకున్నా అది హెల్ప్ చేయదు. ఈ రెండు కూడా మీరు ప్రయత్నంతో ఇది చేసినట్లయితే బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా ఆశించిన అభివృద్ధి రావడానికి 2013 డిసెంబర్ దాకా కొంత ఓపిక పట్టవలసిన అవసరం అయితే ఉంది. ఈ లోపల వచ్చినా దాన్ని నిలుపుకొని ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న పరిహారాలు శ్రీ రాజమాతాంగే నమః అనే మంత్రాన్ని అస్తమానం కనీసం రోజుకు 1 గంట సేపు అయినా పఠించినట్లయితే చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఓకే అండి, మరొక కాల్. హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు అనిల్ రెడ్డి అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ నుంచి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1/7/1985 అండి. 1/7/1985. సమయం చెప్పండి. అవునండి మేడం. సమయం ఎంత? పుట్టిన టైం ఎంత? 4:30 అండి. మండే 4:30 ఈవినింగ్. ఈవినింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? జాబ్ అండ్ మ్యారేజ్ అండి. ఎక్కడ పుట్టారు చెప్పండి ముందు. వరంగల్ అండి. వరంగల్. ఓకే, జాబ్ గురించి అలాగే మ్యారేజ్ గురించి అడుగుతున్నారు కదా, తప్పకుండా ప్రస్తుతం ఎలా ఉందనేది తెలియచేస్తారు పద్మజారాణి గారు, వినండి. ఓకే మేడం. థాంక్యూ. జాబ్ పరంగా ఒకటి, మ్యారేజ్ పరంగా ఒకటి, రెండింటికి సంబంధించి నడుస్తున్న దశలు అంతర్దశల్లో ప్రధానంగా నడుస్తుంది సూర్య మహాదశ నడుస్తుంది. ఈ సూర్యుడు ఈ జాతకానికి చాలా ఫేవరబుల్ ప్లానెట్ అయినప్పటికీ కూడా ఉన్న స్థానాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అష్టమ స్థానంలో ఉండడం అనేది, తర్వాత దాంతోపాటుగా నడుస్తున్న అంతర్దశ తీసుకున్నట్లయితే రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇది ఉన్న స్థానం తీసుకుంటే దీని యొక్క ప్లానటరీ పొజిషన్ ఇది బాగున్నప్పటికీ కూడా మామూలుగా గోచార రీత్యా తీసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం పాజిటివ్గానే ఉంది. అన్ని రకాలుగా తీసుకున్నప్పటికీ కూడా మీ యొక్క జాతక పరంగా ప్లస్ పాయింట్ అన్ని మనకి రావడానికి ఎంత లేదని 2013 జూలై దగ్గర నుంచి ఫేవరబుల్ ఇండికేషన్స్ అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. ఈ లోపల ఏదైనా ప్రయత్నాలు చేసినా కూడా అంటే వృత్తిపరమైన అభివృద్ధి కానీ వివాహానికి సంబంధించి కానీ ఏ రకమైన ఆటంకాలు లేకుండా ఆశించిన విధంగా మీకు డెవలప్మెంట్ రావడానికి చిన్న చిన్న పరిహారాలు అయితే చేయవలసిన అవసరం ఉంది. అందులో మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే వీలైనంత వరకు వాయువ్య దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుందండి. అంటే మీరు ఉండే రూమ్కైనా, అంటే జనరల్గా ఎలా తీసుకుంటాం అంటే ఓవరాల్ ఇంటికైనా సరే, ఇంటిని మనం ఏమి చేయలేని పరిస్థితిలో అట్లీస్ట్ మనం ఉండే రూమ్కైనా సరే కనీసం మనం అటువైపు తిరిగి చేసే కార్యక్రమాల్లో అయినా సరే మనకి పడదు అనుకున్న డైరెక్షన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యంగా మనం ఇందులో గమనించుకోవాలి. ఆ రకంగా తీసుకున్నట్లయితే మీకు వాయువ్యం అనేది ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ పరంగా వాయువ్యంలో ఇబ్బంది లేకుండా చూసుకోండి. మొదటి విషయం అది. ఇక రెండోది వచ్చేటప్పటికి నడుస్తున్న దశల్లో ఈ సూర్య మహాదశ తర్వాత గురు మహాదశ రావడానికి అంతర్దశ రావడానికి 2013 జూలై దాకా టైం ఉంది కాబట్టి ఆ తర్వాత మీ యొక్క కార్యక్రమాలు ప్రయత్నాలు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే ఈ బాధకుడు అనేది ద్వితీయ స్థానంలో ఉండడం బట్టి రావాల్సినవన్నీ కూడా అంటే కుటుంబ పరంగా కానీ మీరు ఆశించిన విషయాల్లో కానీ అనుకోని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి మీరు పాటించవలసిన పరిహారం ఏంటంటే మొట్టమొదటిగా ఏదన్నా పెరుగు కానీ లేకపోతే పాలకు సంబంధించినవి కానీ దానం చేయడం లాంటిది మీరు తప్పనిసరిగా చేయాలి. సోమవారం దేవాలయ సందర్శన చేయడము, వాయువ్య దోషం లేకుండా చూసుకోవడం అనేది ఇవన్నీ చేసిన మీదట మీకు 2013 జూలై దాటిన దగ్గర నుంచి కొంతవరకు బెనిఫిట్గా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అన్ని విషయాల్లో కూడా. ఓకే, మరొక కాల్ అండి. హలో, హలో నమస్కారం అండి. మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నాము. మీ పేరు? నా పేరు హారిక అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/05/1987 అండి. 16/05/05. ఓకే, 1987 అండి. 87. ఓకే, టైం చెప్పండి. 7:45 అండి మార్నింగ్. 7:45. అవునండి, మార్నింగ్. ఓకే, ఎక్కడ పుట్టారు? 7:45 7:45. పేరు. హలో, హలో, మరొకసారి మీ పేరు చెప్పండి. హారిక అండి. ఓకే, ఎక్కడ పుట్టారు చెప్పండి. గుంటకల్ అండి. ఓకే ఓకే, చెప్పండి సమస్య ఏంటి? అంటే నాకు ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే నాకు యాస్టోన్ అయితే వచ్చేస్తుంది. అంటే నాకు వచ్చేసి మీ వాయిస్ మాకు బాగా కట్ అవుతుంది. మరొకసారి కాస్త వివరంగా చెప్పండి. ఏ స్టోన్ ధరించాలనేది అడిగారా మీరు? అవునండి. ఇంకా అంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నాను. జాబ్ గురించి. ఓకే అండి, ఓకే, తప్పకుండా చెప్తారు. పద్మనారాయణ గారు వివరిస్తారు, వినండి. అయితే తను అడుగుతున్న దాని ప్రకారం ఏంటంటే జాబ్ పరమైన అభివృద్ధి గురించి అడగడం జరిగింది. యాక్చువల్గా ప్రస్తుతం నడుస్తున్న దశను తీసుకున్నట్లయితే సూర్య మహాదశ నడుస్తుంది. సూర్య మహాదశలో వెళుతున్నది కూడా మళ్ళీ రాహు యొక్క అంతర్దశ. కనీసం గురుది రావడానికి 2013 మే దగ్గర నుంచి కొంత బెటర్మెంట్ ఛాన్సెస్ ఉన్నప్పటికీ కూడా అందులో నిలదొక్కునే అవకాశం కన్నా కూడా దాదాపుగా ఒకవేళ ఏదైనా జాబ్ అప్పుడు వచ్చినా ఈ లోపలే వచ్చినా కూడా 2014 జూన్ తర్వాత మళ్ళీ మారే అవకాశాలు అనేవి అతి బలంగా కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న దాని ప్రకారం ఏంటంటే గోచార రీత్యా ఫేవరబుల్ ఇండికేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ దశలు అంతర్దశలు నడుస్తున్నా కూడా ప్రధానంగా మనకు సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి మీ జాతకానికి అవి ఇచ్చే సపోర్ట్ ఎంతవరకు ఉంటుందన్నది కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి. అన్నిటి రీత్యా తీసుకుంటే వీళ్ళెంత న్యూట్రల్గానే కనబడుతుంది. కాబట్టి అన్ని విధాలా మీకు చేంజ్ రావడానికి 2014
4 నుంచి అయితే బెటర్మెంట్ ఛాన్సెస్ అనేవి అధికంగా ఉన్నాయి. మీరు పెట్టుకోవాల్సిన స్టోన్ ఏంటి అన్నది కూడా మీరు అడగడం జరిగింది. డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే గురువారం దేవాలయ సందర్శన చేసినా కూడా చాలా చక్కటి పరిహారంగా చెప్పొచ్చు. ఏ దేవాలయమైనా పర్వాలేదు, వీలైతే సాయిబాబా దేవాలయానికి వెళ్ళడానికి ట్రై చేయండి. దానితో పాటుగా మీరు వీలైనంతసేపు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదన్నా అరటిపళ్ళు కానీ లేకపోతే శనగలు కానీ దాన్ని మీరు పలహారంగా అక్కడ ఇచ్చినా కూడా మంచి ఫలితంగా చెప్పొచ్చు. ఓకే అండి. మరి అలాగే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నేను నా పేరు జ్యోతి మేడం. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మేము గిద్దలూరు నుంచి ఫోన్ చేస్తున్నామండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 1973 ఓకే 17వ తారీఖు 12వ నెల అండి. 12వ నెల అండి. అవునండి. ఓకే, సమయం చెప్పండి. సమయం సాయంత్రం 3 గంటలప్పుడు అండి. సాయంత్రం 3 గంటలకి. ఓకే, ఎక్కడ పుట్టారు? ప్రకాశం డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? నాది ఏంటి, లగ్నం ఏంటి, జన్మ రాశి ఏంటి, ఓకే. నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందామనండి. ఓకే, జాతక వివరాలతో పాటుగా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ వివరాలు అన్ని చెప్తారు పద్మజారాణి గారు, వినండి. అయితే చెప్పండి. ఆవిడ అడిగిన దాని ప్రకారము ఎలా ఉంటుంది భవిష్యత్తు అన్న విషయం పరంగా ఒకటి అడిగారు. రెండో తన యొక్క జన్మరాశి లగ్నం గురించి కూడా అడగడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే అరౌండ్ 3 o'clock అలా పుట్టానని చెప్పడం జరిగింది. దాని ప్రకారం తీసుకున్నా కూడా ప్రస్తుతం తనకి కన్యారాశి కనబడుతోంది ఒకటి. రెండోది లగ్నాన్ని తీసుకున్నా కూడా మేష లగ్నం కనబడుతోంది. అయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే గురు మహాదశ నడవడం, గురువుల్లో కూడా శని యొక్క అంతర్దశ నడవడం, ఇది 2010 నుంచి 2013 దాకా ఉండడం అనేది ఒకటి. ఈ 2010 to 13 మధ్య నడిచే సమయాన్ని ఒకటి తీసుకున్నా. రెండోది ప్రస్తుతం మనకి ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తూ ఉంటుందో దాని ప్రకారం తీసుకున్న 2007 నుంచి దాదాపుగా 2014 దాకా కూడా ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ దాదాపుగా 60-70% దాకా అయిపోయింది. ఎలాగో అయినప్పటికీ కూడా ఇక మిగిలిన బ్యాలెన్స్లో అదే టైంలో శని యొక్క అంతర్దిశ కూడా నడవడం, ఇది దాదాపుగా 2010 నుంచి 13 దాకా ఉండడం బట్టి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎలా చూసినా కూడా 2013 దాకా కూడా మనం కొంచెం కాషస్గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఏ విషయంలో అయినా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఖర్చు పెట్టేటప్పుడు కానీ, ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు కానీ, ఎవరితోనైనా సంప్రదింపులు చేసేటప్పుడు కానీ, మీకు సంబంధించిన ఏ అంశంలోనైనా సరే ఇతరుల యొక్క అన్ని విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం అనేది చాలా చాలా ముఖ్యంగా ఇందులో చెప్పవలసిన అంశంగా ఉంది. రెండోది తప్పనిసరి పరిస్థితుల్లో ఖర్చు పెట్టవలసిన అవసరం కనుక వచ్చినట్లయితే చాలా ముఖ్యుల్ని, అవసరమైన వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా ఖర్చు పెట్టించినట్లయితే మీ అమౌంట్ అయినప్పటికీ అంటే ఆలోచన పరంగా ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితంగా చెప్పొచ్చు. అలాగే చేతికి అవకాశం ఉన్నట్లయితే మీరు కెంపు పెట్టుకోవడానికి ట్రై చేయండి. కెంపు పుష్యరాగం అనేది ఆల్రెడీ చేతికి ఏదైనా నీలం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అవి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వవు కాబట్టి తీసివేయడం మంచిది. అలాగే వెస్టర్న్ రిలేటెడ్గా మీకు కొంచెం ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీళ్ళంతవరకు వెస్టర్న్ అవాయిడ్ చేయడం మంచిది. ఇవన్నీ చేసిన మీదట అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత రాగల భవిష్యత్తు పరంగా కూడా అన్ని విధాలా బాగుండడానికి, ఏలినాటి శని ప్రభావం అంతగా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి కూడా మీరు చేయవలసింది ఏంటంటే క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది మీరు వీలైనంత సేపు చేసినట్లయితే చక్కటి ఫలితంగా చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందామండి. మరి సెప్టెంబర్ 27 అంటే ఈ రోజు జన్మించిన వారికి నప్పే రంగులేంటి, ఈ విషయాలు తెలుసుకునే ముందు గుట్టెం కార్యక్రమంలో చిన్న విరామం. ఓకే, రెడీ. గుట్టెం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి చాలా మంది ప్రేక్షకులు ఉత్తరాలు రాశారండి. ఒక ఉత్తరం చూద్దాం. ముందుగా ఈయన పేరు వివి శ్రీనివాస్ అంట, కాకినాడ నుంచి రాస్తున్నారు, తూర్పుగోదావరి జిల్లా. వీరి డేట్ ఆఫ్ బర్త్ 5/9/1966. 5/9/1966 మధ్యాహ్నం 1:29 జన్మించారు. కాకినాడలో పుట్టారంట. వీరి 1:29 మధ్యాహ్నం. అండ్ వీరి నక్షత్రం భరణి అని చెప్పారు. అలాగే ప్రస్తుతం నా గ్రహ ప్రభావం ఎలా ఉంది, జాతకం ఎలా ఉంది తెలియచేయగలరంటూ రాస్తున్నారు. ఓకే అండి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మీకు నడుస్తున్న గ్రహస్థితిని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు రాహుమహాదశ అనేది నడవడం అనేది దాదాపుగా మీకు 2021 దాకా ఉండడం అనేది దీని ప్రభావం ఒకటి. ఇక ఆ తర్వాత రాబోయే గురుమహాదశ వీటి సంగతి కన్నా ముందు దీని గురించి మనం ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంటే, రాహు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నా, జాతకానికి ఇచ్చే సపోర్ట్ విషయం తీసుకున్నా, గోచారరీత్యా మిగిలిన గ్రహాల ప్రభావం తీసుకుని కూడా ఆలోచించాలి. తర్వాత వాస్తు ప్రకారం కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ రాహు ఉన్న స్థానాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు అది పంచమం అవ్వడం, అది ఆలోచన స్థానం అవ్వడం, అది అక్కడ చంద్రుడితో కలిసి ఉండడం, వీటన్నిటి రీత్యా ఎలా ఉంటుందంటే ఆలోచన విధానంలో రకరకాల ఆలోచనలు రావడము, మానసికంగా స్థిమితంగా లేకపోవడము, స్థిరత్వం లేకపోవడము, అన్ని రకాలుగా అంటే ఎక్కువ ఇమాజినేషన్స్ కూడా ఇందులో కలిగే అవకాశం, అంటే భ్రమల్లాగా ఏదైనా చేసినా కూడా అది కలిసి రాదేమో అనే, అంటే అన్ని ముందే ఎక్కువ దాని ఉన్నదానికంటే ఎక్కువ భ్రాంతులు అనేవి ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మొదటి విషయం అది. ఆ తర్వాత మీకు ఇప్పుడు నడిచే అంతర్దశ తీసుకున్నా కూడా దాని యొక్క సపోర్ట్ అయినా ఉందా అనుకుంటే
అది 2011 నుంచి 2014 దాకా బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఆ బుధుడు కూడా ఈ యొక్క జాతకానికి అంతగా సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాదు కాబట్టి అలా చూసినా కూడా ఈ బుధుడు అయ్యేదాకా అంటే ఎంత లేదన్నా 2011 నుంచి 2014 దాకా కొంత మీరు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత సోసోగానే ఉండే అవకాశాలు ఉన్నాయి తప్ప పెద్ద ఇబ్బంది పెట్టేది కాదు, అంటే న్యూట్రల్గానే వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత రాబోయే భవిష్యత్తులో గురు మహాదశ 2021 తర్వాత వస్తుంది. అక్కడి నుంచి తీసుకున్నట్లయితే ఆ తర్వాత రాబోయే గురు దశని తీసుకున్నా అది చాలా వరకు మీకు ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రాహువు కన్నా కూడా అది ఎక్కువ ప్లస్గా అయ్యే అవకాశం ఉంది. అయితే దీన్ని పాటించాల్సిన రెమెడీస్ అంటే ఫస్ట్ పాయింట్ మీ ఇల్లు ఏమైనా ఉత్తరం రిలేటెడ్గా ఉందా, అది ఉన్నట్లయితే మనకి రావాల్సిన వాటిల్లో కూడా చాలా వరకు బెనిఫిట్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక అలాగే చేతికి ఏదైనా మీరు గోమేధికం కానీ లేకపోతే ఏదైనా డైమండ్ కానీ పెట్టుకున్నారా, అవి కూడా మీకు సపోర్ట్ ఇవ్వవు, వాటిని కూడా తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పెట్టుకోవడం, వీళ్ళంతవరకు ఈస్ట్ని ప్రిఫర్ చేయడం, ఒకవేళ ఈస్ట్ కాకపోతే సౌత్ అయినా చాలా వరకు పర్వాలేదు. ఇవి చేసినట్లయితే అన్ని విధాలా రాగల ఫ్యూచర్లో ఇంతకంటే బెటర్గా ఉంటుంది. ఓకే, అలాగే మరొక ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కాకినాడ నుంచి రాస్తున్నారు చాందిని. వీరి డేట్ ఆఫ్ బర్త్ 21/3/87 ఉదయం 4:30 పుట్టారంట. కాకినాడలో జన్మించారు. ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, ఏదైతే మంచిది, అలాగే లక్కీ కలర్స్ కూడా చెప్పమని అడిగారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నానని చెప్పారు. యాక్చువల్గా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అసలు వ్యక్తిత్వాన్ని కూడా ప్రధానంగా మనం తీసుకునే వృత్తికి మన వ్యక్తిత్వానికి కూడా సంబంధం ఉండాలి. బేసికల్గా ఏంటంటే లగ్న రీత్యా తీసుకున్న లగ్నంలోనే ఎప్పుడైతే ఈ యొక్క బుధుడు కూడా ఉండడం, వీటన్నిటిని రీత్యా పరిగణలోకి తీసుకుంటే చాలా చమత్కారులు, తెలివైన వాళ్ళు, ఏ విషయాన్ని అవలేలుగా గ్రహించే శక్తి అనేది ఉంటుంది. ఆ గ్రాస్పింగ్ పవర్తో పాటు ఎవరినైనా సరే మాటలతో ఈజీగా ఆకట్టుకునే తత్వం అనేది ఫస్ట్ పాయింట్. బిజినెస్కి కావాల్సిన టాక్టిక్స్ అన్ని వీళ్ళలో పుష్కలంగా ఉంటాయి, అది మొదటి పాయింట్. ఇక రెండోది వచ్చేప్పటికి ఇప్పుడు చేయడానికి ఎంతవరకు ఆస్కారం ఉందంటే ఇప్పుడు వాళ్ళు ఏ బిజినెస్ చేసినా కూడా అందులో చాలా చక్కగా రాణించే అవకాశం ఉన్నాయి వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి రీత్యా తీసుకున్నప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఏలు నడిచి నడుస్తుందో దాని యొక్క ప్రభావం రీత్యా నడిచే దశలు అంతర్దశలు తీసుకున్నప్పుడు ఈ కేతువుతో పాటు గురుడి యొక్క అంతర్దశ వీటి వల్ల ఎలా ఉంటుందంటే ఏదైనా మొదలు పెడదాం అనుకున్నా కూడా దానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో ఏదో రకమైన ఆటంకాలు జరగడము, లేకపోతే దరిదాపుల్లోకి వచ్చి అది ఆగిపోవడం, ఆల్రెడీ చేసిన బిజినెస్ గురించి మళ్ళీ రికలెక్ట్ చేసుకుని మళ్ళీ చేస్తే ఎలా ఉంటుందన్న ప్లానింగ్లోనే ఉండిపోతుంది తప్ప దాన్ని ఆచరణలో పెట్టడానికి అనేక రకాలైన అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళకి అంత చక్కటి బ్రెయిన్ ఉంది, చక్కటి టాలెంట్, మంచి సెలక్షన్ అన్నీ బాగుంటాయి. కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏంటంటే వీళ్ళు ఇంకెవరిదన్నా వాళ్ళకి కావలసిన వాళ్ళ జాతకం కనుక బాగుంది అనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు అంటే ఏలినాటి రీత్యా గోచార రీత్యా ఇబ్బందులు ఏమీ లేకుండా నడిచే దశలు బాగున్నప్పుడు తప్పనిసరిగా అవతల వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకుని వాళ్ళు పెడితే వీళ్ళు నడిపించడానికి చాలా చక్కగా పనికొస్తారు ప్రస్తుత పరిస్థితిలో. రెండోది ఏంటంటే వీళ్ళకి ఆగ్నేయం అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి వీళ్ళు ఇంతవరకు సొంత ఇల్లైనా ప్రస్తుతం ఉండే ఇల్లైనా ఏదైనా సరే ఆగ్నేయ దోషం అనేది ఉన్నప్పుడు తప్పనిసరిగా ఇబ్బందులనే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఇంతవరకు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. వీలైతే ఉత్తరాన్ని, తర్వాత తూర్పుని, పడమరిని కూడా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నప్పే రంగుల గురించి కూడా అడగడం జరిగింది. నప్పే రంగుల్లో వీళ్ళకి చాలా చక్కగా పడే రంగులుగా గ్రీన్ కలర్ చెప్పొచ్చు, పింక్ అయితే అవాయిడ్ చేయాలి, గ్రీన్ ఒకటి, తర్వాత వైట్ కలర్ కాంబినేషన్స్, తర్వాత లైట్ బ్లూ, డార్క్ బ్లూ, ఇవన్నీ కూడా చాలా చక్కగా పడతాయి. కాబట్టి ప్రస్తుతం ఏలినట్సని కాబట్టి మోసానికి గురి కాకుండా ఎవరితోన కలిపి పెట్టేటప్పుడు కానీ పెట్టుబడులు అన్నీ కూడా ఆలోచించి అడుగు వేయవలసిన అవసరం అయితే చాలా ఉంది. కొంచెం నిద్ర అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఓకే, మరొక ఉత్తరం అండి. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా యాదగిరి అండి. నాది ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? బంజారాహిల్స్ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11/79 అండి, 1979. హలో, 79 14/11/1979. సమయం చెప్పండి. అవును మేడం, నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినా అసలు రావట్లేదు మేడం. అసలు ఒక్క నిమిషం, మీరు పుట్టిన సమయం చెప్పండి ముందుగా. పుట్టిన సమయం తెలియదండి. ఉదయమా సాయంత్రమా? కాదండి, సాయంత్రమేనండి. సాయంత్రం కావచ్చు. ఓకే, ఏం అడగాలనుకుంటున్నారు ఇప్పుడు? అంటే నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినా ఏం చేసినా డబ్బులు రావట్లేదండి మళ్ళీ నా దగ్గరికి. ఓకే, ఆర్థిక పరంగా మీరు ఎవరికి ఇచ్చినా గానీ వెనక్కి రావట్లేదు అంటారు, ఇంతే కదా మీ సమస్య? ఓకే, తప్పకుండా దీనికి తగిన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు పద్మజ గారు, వినండి. మొదటి విషయం ఏంటంటే సమయాన్ని కరెక్ట్గా చెప్పలేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ వరకు మనకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చినా డబ్బులు వెనక్కి రావటం లేదు, ఇదే సమస్య అన్నదిగా ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు విషయాన్ని మనం గమనించుకున్నా కూడా నడిచిన టైం కానీ నడుస్తున్న టైం ప్రకారం తీసుకున్నా కూడా ఎప్పుడైతే వ్యక్తికి ఏలినాటి శనులు లాంటివి నడుస్తూ ఉంటాయో దాని పరంగా ఇచ్చిన పెట్టుబడుల్లో కానీ లేకపోతే ఎవరైనా నమ్మినా కానీ వెనక్కి వచ్చే అవకాశాలు చాలా వరకు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం అనేది ఇప్పటిదాకా జరిగింది. ఇప్పుడైతే ఆ పొజిషన్ కూడా దాటేశారు కాబట్టి పర్వాలేదు, మొదటి విషయం అది.
ఇక రెండోది వ్యక్తిత్వం విషయం వచ్చేటప్పటికి ప్రతి విషయంలోనూ అవతల వాళ్ళని తొందరగా నమ్మడం అనేది బేసిక్గా ఉండే గుణం. ప్రతిదాన్ని తొందరగా కరిగిపోవడం, అవతల వాళ్ళు ఏదైనా చెప్తే దాని గురించి ముందరే వీళ్ళు ఎక్కువ ఫీల్ అయిపోవడం అనేది వీళ్ళ యొక్క లక్షణాలు. అంటే దాన్ని బలం అనుకుంటారో బలహీనత అనుకుంటారో అది మీకు తెలియదు, మీకు వదిలేస్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఆ రకమైన బలహీనత నుంచి మీరు బయటికి వచ్చినట్లయితే చాలా బాగుంది. ఎందుకంటే అవతల వాళ్ళని తొందరగా నమ్మడము, నమ్మి మోసపోవడము అనేవి ఎక్కువ ఈ వీళ్ళకి కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీరు ఆ విషయంలోంచి 10 సార్లు ఆలోచించండి. ఏదైనా ఎవరు చెప్పినా ఒకవేళ నిజంగా అక్కడ ఇబ్బంది ఉన్నా మీరు అనుకోవడమే కాకుండా మీకు కావాల్సిన వాళ్ళని కూడా సంప్రదించి ఆలోచన పరంగా ముందుకెడితే అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. లేకపోతే కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. మొదటి విషయం అది. అంటే కొంచెం ఆలోచన విధానాన్ని వీలైనంత వరకు మార్చుకోవడానికి ట్రై చేస్తే సరిపోతుంది. ఇక రెండోది, ఇచ్చింది వెనక్కి రావటం లేదు అనుకుంటున్నారు కాబట్టి ఇచ్చే ముందు కూడా 1-4 సార్లు ఆలోచించుకోవడం, కావాల్సిన వాళ్ళని సంప్రదించడం అనేది చేయండి. ఇప్పటిదాకా నడిచిన గ్రహస్థితి కూడా సపోర్ట్ కూడా ఒకట్లేదు. ఆయన ఆలోచన విధానమే కాదు, సపోర్ట్ కూడా లేకపోవడం వల్ల అవన్నీ అక్కడక్కడ పెండింగ్ పడిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం జరిగే టైమే. కాబట్టి ఇక్కడి నుంచి మారిన గ్రహస్థితి రీచ్ అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా అవసరము. అయితే టైం కరెక్ట్గా చెప్పలేపారు కాబట్టి స్టోన్ విషయం చెప్పడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది. అలాగే వాస్తు ప్రకారం చెప్పడం కూడా ఇబ్బంది అవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి నుంచైనా మీరు ఆలోచన విధానంలో ఇది చేసుకోండి. రెండోది, మీ యొక్క సమయము, కాలము, శ్రమ ఏది కూడా మీకు వృధా కాకుండా అన్ని రకాలుగా మీరు ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉండడానికి మీరు చేయవలసింది ఏంటంటే సుమంతో శ్రీ కార్తవీర్య అర్జునాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే మీకు ఏ రకంగానూ టైం వేస్ట్ అవ్వకపోవడము, డబ్బు వేస్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. ఓకే అండి. మరి అలాగే సెప్టెంబర్ 27న జన్మించిన వారికి నప్పే రంగుల గురించి చెప్తారా? తప్పనిసరిగా. సాధారణంగా ఇవాళ పుట్టిన వాళ్ళకి నప్పే రంగుల్లో అతి ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే వీళ్ళకి కాంబినేషన్ 2-3 రంగుల కాంబినేషన్లు బాగా సూట్ అవుతాయి. ఒకటి ఏంటంటే ఆరెంజ్ రిలేషన్ ఒకటి, రెడ్ ఒకటి, తర్వాత వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఒకటి, ఈ కాంబినేషన్లో తర్వాత రెడ్డిష్ మెరూన్ కలర్లో కంటే దానిమ్మ రంగులాగా ఉండేది ఒకటి, తర్వాత దాంతోపాటుగా వీళ్ళకి ఎక్కువ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉండే మెరూన్ కలర్ కాంబినేషన్లో ఒకటి బాగా నప్పుతాయి. ఓకే అండి. మరి అలాగే మరొక కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నమస్కారం. మీ పేరు చెప్పండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విజయ్ కుమార్. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను వచ్చేసి సైనిక్పూర్ నుంచి కాల్ చేస్తున్నాను మేడం. నేను ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ 7/11/1964. 64. ఓకే, సమయం చెప్పండి. సమయం మార్నింగ్ 5 గంటలకు మేడం. 7-11 మార్నింగ్ 5 గంటలకు. 7/11/64 ఉదయం 5 గంటలకి పుట్టారు. ఎక్కడ పుట్టారు చెప్పండి. నేను వచ్చేసి మహారాష్ట్ర పూనాలో మేడం. ఓకే, మహారాష్ట్ర. ఉదయం 5 గంటలకి. చెప్పండి, సమస్య ఏంటి? నా సమస్య ఏమంటే నాకు కరెక్ట్ గా బిజినెస్ అవ్వడం లేదు. నేను ఇల్లు కట్టనా అనేది నాకు ముఖ్యమైన సమస్య మేడం. ఓకే, బిజినెస్ సరిగా అవ్వట్లేదు అన్నారు. అది కాకుండా ఇల్లు కడుతున్నారా? ఇల్లు కట్టగలుగుతున్నా కట్టలేనా అనేది ఇప్పుడు 2-3 సంవత్సరాల కట్టగలనా లేదా అనేది. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. ఆ వివరాలన్నీ తెలియజేస్తారు. పద్మజ గారు వినండి. ఏంటంటే పనులు అయినట్టు అవుతున్నాయి, కాకుండా అవుతుంది మేడం. మరొకసారి చెప్పండి. నా పనులు అవుతున్నట్టు అవుతున్నాయి, వచ్చేసి చెప్తారండి. ప్రస్తుతం పరిస్థితులు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలియజేస్తారు పద్మజ గారు, మీరు వినండి. మొట్టమొదటి అంశం ఏంటంటే వ్యక్తికి ఎప్పుడైతే నడిచేది దశలు ఫేవరబుల్గా లేనప్పుడు అన్ని పనులు అవుతున్నట్టుంటాయి, అవ్వకపోవడం, దరిదాపుల్లోకి చాగిపోవడం, ఈ యొక్క శని ప్రభావం వల్ల కూడా చాలా వరకు ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే నిక్కవద మూమెంట్లో చివరి క్షణంలో పనులు తారుమారు అవ్వడము, ఆలోచనలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆచరణలో లేట్ అయిపోవడం అనేది, ఆలస్యాలు, ఆటంకాలు, విఘ్నాలన్నీ జరగడం అనేది, చివరి మూమెంట్లో తారుమారైపోవడం అనేది, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయింది. పీరియడ్ ఆల్రెడీ కిందటి సంవత్సరం 2011 నవంబర్ నుంచి స్టార్ట్ అయింది. దీని యొక్క ప్రభావం 7 years ఉన్నప్పటికీ కూడా 7 years పాటు మన ఇబ్బంది పెడుతున్నాను ఏమీ లేదు. మొట్టమొదటి విషయం ఏంటంటే గురుబలం కూడా కావాలి మనకి. ఆ గురుబలం ప్రస్తుత పరిస్థితిలో కొంతవరకు ఫేవరబుల్గానే ఉంది. నడిచే దశల యొక్క బలం కూడా తీసుకోవాలి. నడిచే దశల యొక్క బలం తీసుకున్నట్లయినా కూడా చంద్రమహాదశ నడుస్తుంది, దాంట్లో గురుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ చంద్రుడు గురుడు కూడా ఈ జాతకానికి తీసుకున్నట్లయితే చాలా వరకు అటు పాజిటివ్ గాను ఇటు నెగిటివ్ గాను కాకుండా కొంతవరకు న్యూట్రల్గానే ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు దీని పరంగా పనులు ఆగిపోవడం అనేది ఒకటి ప్రధానమైన సమస్య. రెండోది, ఇల్లు కట్టుకోగలుగుతానా అని చెప్పి ఆయన అన్నారు. ఇంటికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఎప్పుడైతే ఏలినాటి శనుల ప్రభావం నడుస్తూ ఉంటుందో వీళ్ళంతవరకు కట్టుకోవడమే అవకాశం ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే స్థిరాస్తులు పెంచుకోవడం అనేది కూడా చాలా మంచిది. అంటే మీరు ఎప్పుడైతే స్థిరాస్తులు పెంచుకోవడం అనేది చేస్తారో, అంటే ఈ రకంగా ఇల్లు కట్టుకోవడం ఇలాంటివి చేస్తారో, ఆరోగ్యపరమైన నష్టం అనేది జరగకుండా ఆర్థికపరమైన నష్టం జరిగినా కూడా పర్వాలేని సందర్భంగా మనం గమనించుకోవాల్సిన అవసరం అయితే ఉంది మొదటిది. ఇక రెండోది ఏంటంటే దానికి కూడా టైం పట్టేట్టుంది. అది అంత ఇమ్మీడియట్గా కూడా ఏం కనబట్టలేదు.
ఎంత లేదన్నా శని దశలు రావాలి మీకు, అంతర్దశలు. ఎందుకంటే మీరు ఇల్లు కట్టుకోవడానికి మీ యోగకారకుడైన గ్రహదశ కూడా రావాలి కాబట్టి దానికి ఇంకా టైం ఉంది. దాదాపుగా 2015 దాకా దగ్గర నుంచి తీసుకున్నా కూడా టైం ఉంది, ఇంకా 2 years మినిమమ్. అయితే ఈ లోపల మీ యొక్క సమయం వేస్ట్ కాకుండా మీ యొక్క పనులు బాగుండడానికి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి. మీరు ఉండే ఇల్లు ఏమన్నా తూర్పు ముఖంగా కానీ దక్షిణ ముఖంగా కానీ ఉందా, లేకపోతే మీరు ఉండే ఇంటికి ఏమైనా తూర్పు కానీ దక్షిణం కానీ తెగిపోవడం కానీ పెరగడం కానీ, లేకపోతే ఏదైనా అనుకోని ఇబ్బందులు అక్కడ ఉండడం కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరిగణలు. అంటే ఇబ్బందులు అంటే ఉంది, తూర్పు ముఖంగా వాళ్ళకి టాయిలెట్లు ఉన్నా కూడా దాన్ని మనం ఇబ్బందిగానే పరిగణిస్తాం. కాబట్టి తూర్పుగా అనుకున్న గోడకు అనుకుని ఉంటే ఇవన్నీ మీరు వెరిఫై చేసుకొని ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు దాన్ని మనం 50% ఓవర్కమ్ చేసి మిగిలిన 50% నడుస్తున్న దశలు, అంతర్దశలు, గోచారము వీటి యొక్క ప్రభావం రీత్యా చేయవలసిన పరిష్కారాలు అంటే శనికి సంబంధించిన దానాలు చేయడం అనేది, నువ్వుండలు దానం చేయడం అనేది, తైలాభిషేకాలు చేసుకోవడం అనేది, ఇవన్నీ చేసిన మీదట మీకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉండే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు జరగడానికి ఇవి పాటించండి. ఇంద్రనీలం అనేది ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వెలిగి పెట్టుకోండి. తర్వాత వీలైతే వెస్ట్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే అండి, ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలా మంది ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు. ధన్యవాదాలండి. చూశారు కదండి, ఇది వాల్టి గుడ్ టైం కార్యక్రమం. మరి జ్యోతిష, వాస్తు, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ తిరిగి రేపటి గుడ్ టైం లైవ్ కార్యక్రమంలో తిరిగి ప్రయత్నించండి. మీకు ఫోన్ లైన్ కలవనట్లయితే కనుక మీ సమస్యని ఉత్తరం ద్వారా రాసి వనిత టీవీ అడ్రస్కి పంపించండి. రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.